ఓకే అండి. అలాగే ఈ బ్యాచ్‌లో మరి మన దగ్గర నేర్చుకోవడానికి వచ్చిన హరి గారు ఉన్నారు. మరి హరి గారికి వచ్చి నెల రోజులు అవుతుంది. మరి నెల రోజుల్లో స్టార్టింగ్‌లో మా హరి గారికి ఎటువంటి ఆలోచన ఉన్నింది? తర్వాత వచ్చినాక నేర్చుకోగలమా? నేర్చుకోలేమా? అని చెప్పి డౌట్లు ఖచ్చితంగా ఉంటాయి. మరి హరి గారిని ఎటువంటి ఫీలింగ్‌తో ఇక్కడికొచ్చారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎంతవరకు నేర్చుకోగలిగారో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. హాయ్ సార్. మీ పేరు? హరిబాబు సార్. హరిబాబు గారు. ఎక్కడి నుంచి వచ్చారు? తుని సార్. తుని. ఓకే అండి. మీకు స్టార్టింగు మామూలుగా డౌట్లు ఉంటాయి కదండి, కొత్త ఫీల్డ్ కదా, ఎలా అనిపించింది మీకు రావడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ఫీల్డ్ అంటూ లేదు సార్. ఎందులోకన్నా సరే ఒక స్కిల్ అంటూ మనకంటూ ఉండాలి అని తెలుసు సార్. ఓకే. ఆ తర్వాత అలా యూట్యూబ్లో సెర్చ్ చేసే కొద్ది మొబైల్ ఫీల్డ్ అనేది బెస్ట్ అనిపించింది. దీనికి ఏంటంటే వే అంటూ ఇంకా ముందుకు ఉంది. సో అన్నితో కంపేర్ చేస్తే బెటర్ అనిపించింది. తర్వాత మన కేఎంటీ ఇన్స్టిట్యూట్ అలాగా తెలిసింది. దీనికంటే ముందు హైదరాబాద్లో ఒక ఇన్స్టిట్యూట్తో మాట్లాడాను సార్. ఓకే. అంటే వాళ్ళు ఏమన్నారంటే 30,000లోనే ఇక్కడ అడ్వాన్స్ అయిపోతుంది, బేసిక్ కూడా అయిపోతుంది కదా, ఇదే బెస్ట్ కదా అని వాళ్ళు అన్నారు. ఓకే. సో నా భయం ఏంటంటే స్టార్టింగ్లోనే మనం ఇవన్నీ కవర్ చేయగలుగుతామా లేదా అనే డౌట్ ఉంది సార్. తర్వాత బేసిక్ ఏమైనా ఉంటుందా లేదా అని అలా సెర్చ్ చేస్తుంటే కేఎంటీ అని మీకు తగిలింది సార్. ఓకే. మీ నెంబర్కి ఒకసారి ఫోన్ చేసి అప్పుడే వెంబట్లోనే ఫోన్ చేసి మాట్లాడాను సార్. ఓకే. సార్ ఏంటి సార్ మన దగ్గర అంటే, అవునమ్మా బేసిక్ ఇలా ఉంటుంది, మినిమం బేసిక్స్ అండ్ బేసిక్ వెళ్తే తర్వాత దీంట్లో డెప్త్ ఇంకా ఉంటుంది అని మీకు చెప్పడం జరిగింది. తర్వాత నేను కూడా రియలైజ్ అయ్యి అవును ముందు బేసిక్స్ తెలుసుకుంటే తర్వాత ఇందులో డెప్త్కి వెళ్ళొచ్చు కూడా అర్థమయ్యి తర్వాత ఇక్కడికి వచ్చాను సార్. ఇప్పుడు మామూలుగా వాళ్ళు అన్నట్లు 30,000లోనే బేసిక్ అడ్వాన్స్ గెయిన్ చేయగలరా మామూలుగా? అదే సార్ నా ఫీలింగ్ కూడా. అప్పుడు కూడా అది అనిపించే అక్కడికి వెళ్ళా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళు అన్నీ చెప్పేస్తానంటున్నారు, మనం తీసుకోవాలి కదా వీళ్ళు చెప్పేసినవన్నీ. సో మనకు ప్రస్తుతానికి ఒక సబ్జెక్ట్ చాలు, ఒక రూట్ ఉంటే సరిపోతే రూట్లో తర్వాత మనం బట్టి ఉంటుంది అని తెలిసింది సార్. మీరు కూడా అడ్వాన్స్ కూడా సపరేట్ పెట్టారు కదా సార్, అడ్వాన్స్ వేరు ఈ బేసిక్ వేరు. అంతగా ఉంటే ఒక 6 months తర్వాత మళ్ళీ వద్దాం. సార్ వాళ్ళు కూడా బ్యాక్ సపోర్ట్ కూడా ఉంది సార్, ఎప్పుడన్నా మీరు అలర్ట్ అవుతారని తెలిసింది. నాకు తెలిసిన ఒక అన్నీ ఏంటంటే ఇక్కడ విజయవాడలోనే ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు సార్, 70,000 ఏసీ అంత ఫెసిలిటీ ఎంతో బాగున్నాను. ఆయన అడిగాను కూడా వచ్చే ముందు, నేను ఎలాగ పనాల దగ్గరికి వెళ్తున్నాను, చిన్న టికెట్ చేయను అంటే, అవునా ఎందుకు తమ్ముడు వెళ్ళాను నాలెడ్జ్ చేయమని వాళ్ళు చెప్పుకుంటూ పోతారు తప్ప మనకేం అర్థం కాదురా అన్నారు. తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆలోచిస్తే అన్న ఇక్కడ బేసిక్ ఒకటే చెప్తారంట, బేసిక్ నేర్చుకుంటానన్నా నాకంటే ఒక వే ఉంటుంది కదా అని చెప్తే, సరే తమ్ముడు అయితే వెళ్ళైతే అడ్వాన్స్ అయితే చెప్తే మాత్రం నీకేం అర్థం కాదు, ఫీజులు ఎక్కువరా అన్నారు. లేదన్న రీజనబుల్గా ఉంది, నాకు నమ్మాలనిపించింది కేఎంటీ అంటే. సార్ కూడా మాట్లాడాను జరిగింది అని నేను అంటే, సరే అయితారా వెళ్ళరా అన్నారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇలా జరిగింది సార్, నేర్చుకోవడం జరిగింది. ఎక్కడైనా కానీ బేసిక్ టు అడ్వాన్స్ అంటారు, కానీ ఒక కొత్తగా ఈ ఫీల్డ్కి సంబంధం లేని వ్యక్తిని, కొత్తగా వచ్చే వ్యక్తిని తీసుకొచ్చి డైరెక్ట్గా అడ్వాన్స్ లెవెల్లో కూర్చోబెట్టారంటే, బేసిక్ అనేది ఆ ఇన్స్టిట్యూట్లో ఎక్కడైనా కానీ బయట ఒక 2-3 days చెప్తారు. 2-3 days కూడా చెప్పరు నాకు తెలిసి. ఒక 3 days ఆల్రెడీ అక్కడ పోయి ఇబ్బంది పడి మన కాడికి వచ్చిన వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళ మాటలను బట్టి నేను చెప్తున్నాను. ఒక 2-3 days చెప్తారు. అది కూడా ఇది ఛార్జింగ్ పిన్ వేయడము, కాంబోలు మార్చడము, ఇవి మాత్రం చెప్తారు. అవును సార్. తర్వాత ఇంకా మొత్తం అడ్వాన్స్ లెవెల్ సిలబస్ వచ్చేస్తుంది. ఆ అడ్వాన్స్ లెవెల్ సిలబస్ స్టార్ట్ అయిందంటే ఈ కొత్తగా నేర్చుకొని ఈ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళకి తలనొప్పి స్టార్ట్ అవుతుంది. స్కెమాటిక్ త్రూ వెళ్తుంది అడ్వాన్స్ లెవెల్ అంటే. స్కెమాటిక్ ఓపెన్ చేయగానే ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకే తలనొప్పి వస్తుంది. అసలు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి అసలు అర్థం కాదు, ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. కాబట్టి బేసిక్ వేరు, అడ్వాన్స్ లెవెల్ వేరు. ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి కూడా ఉంది, అడ్వాన్స్ లెవెల్ కూడా దాటిన తర్వాత మాస్టర్ లెవెల్ ఉంది. ఆ మాస్టర్ లెవెల్ వేరు. ఓకేనా? మాస్టర్ లెవెల్ అంటే ఇంకేంది, ఇన్స్టిట్యూట్ పెట్టుకుని ఎవరికైనా టీచ్ చేయగల క్యాపబిలిటీ వస్తుంది మాస్టర్ లెవెల్కి వస్తే. ఓకేనా? దీంట్లో కూడా ప్రతి వర్క్లో కూడా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఒకేసారి వెళ్ళిపోయి అడ్వాన్స్ లెవెల్లో కూర్చున్నామంటే తలనొప్పి, అర్థం కాదు, మనీ వేస్ట్, టైం వేస్ట్. ఓకేనా? షాప్కి వెళ్ళి మళ్ళీ వర్క్ మీద కూర్చుంటే అసలు ఏమీ కూడా చేయలేదు. అది కూడా ఖచ్చితంగా చెప్పగలం. కాబట్టి దేనికైనా ఒక పద్ధతి, ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారం మనం వెళ్ళగలిగితే మన లైఫ్ని మనం లీడ్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా ఇక్కడ ఎగిరి అక్కడ దూకాలి, ఒకేసారి హై లెవెల్లో వెళ్ళిపోవాలనుకుంటే ఎందుకు పనికి రాకుండా పోతారు. కొంతమంది నాకు కాల్ చేసి అడగడం జరిగింది, ఏమని ఐఫోను ఆండ్రాయిడ్ 2 నేర్పిస్తారా సార్ అని చెప్పి అడగడం జరిగింది. మనకి ఆండ్రాయిడే సరిగ్గా పూర్తిగా తెలియదు, ఇంకా ఐఫోన్ నేర్చుకొని ఏం చేస్తాము? ఇట్లా అనుకుని కొంతమంది వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మళ్ళీ ఇబ్బంది పడిపోయి కేవలం అడ్వాన్స్ లెవెల్లో ఐఫోన్ అంటే ఐసీ రీబాలింగ్, రీఫిక్స్ మాత్రమే నేర్పిస్తారు. అంతకు మించి ఇంక ఏ సబ్జెక్ట్ మీకు చెప్పరు.
అది తెలుసుకొని నువ్వు చేసేది ఏం లేదు. ఐసీ రీబాలింగ్ రీఫిక్స్ అనేది ఒక 1 వీక్ కూర్చోమంటే అయిపోతుంది. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. మీరు మామూలుగా సిపియూలు చేశారు కదండి, బేసిక్ లెవెల్లో సిపియూలు అంటే మన బ్రదర్ చేశాడు ఆల్రెడీ, గ్రూప్లో కూడా పెట్టారు కదా. అవును సార్. మరి మనం వెళ్ళగలగాలి, కానీ మనం ఎంత దూరాన్ని వెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఆ విధంగా మనమే నేర్చుకోవాలి. కానీ అక్కడేదో చేస్తారు, ఇక్కడేదో మొత్తం ఒకేసారి నేర్చుకుందాం అంటే మాత్రం అది టైం వేస్ట్, మనీ వేస్ట్. అలా ఎవరన్నా చెప్పినా కానీ నమ్మకండి. ఎందుకంటే ఒక ఫ్రెష్ మైండ్తో ఉన్న వ్యక్తిని స్కెమేటిక్ దగ్గర కూర్చోబెట్టినామంటే, అసలు ఫీల్డ్కి సంబంధం లేని వ్యక్తిని స్కెమేటిక్ దగ్గర కూర్చోబెట్టినామంటే తలనొప్పి వస్తుంది కదా. మీకు అడ్వాన్స్ లెవెల్లో స్కెమేటిక్ త్రూ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు హార్డ్వేర్ సొల్యూషన్ బట్టి మీకు చెప్పడం జరిగింది కదా. ఏ లైన్ అక్కడికి వెళ్తుంది, ఏ ఏసీని టచ్ చేసింది, ఏ కాంపోనెంట్ టచ్ చేసింది. ఓకేనా? ఇక మీరు అప్డేట్ అవ్వగలిగితే మీకై మీరు ఓన్గా చేయగలిగితే ఇంకా మంచిది, ఇంకా గెయిన్ చేసుకోగలిగితే మంచిది. నేను ఒక వే మాత్రం చెప్పాను మీకు కదా. ఆ వేలో మీరు వెళ్ళలేదని మీ సొంత దాన్ని బట్టి ఉంటుంది కదా. బ్యాకప్ సపోర్ట్ ఉంది, దేనికి భయపడొద్దు, చేయాలి. సరే సార్. ఓకేనా? పోతే మీకు స్టార్టింగ్ ఆ నాలెడ్జ్ ఉంది, రోజులు గడిచే కొంది ఎట్లా అనిపించింది? స్టార్టింగ్ రోజు వచ్చాను సార్, అప్పటికే 2 days లేట్ అయిపోయింది. ఓకే. సో వీళ్ళందరూ స్టార్టింగ్ వచ్చారు కదా, నేను 3 days లేటు 2 days లేటు కదా. బట్ నేను సబ్జెక్ట్ మిస్ అయిపోయినేమో, లాస్ట్కి ఎలా ఉంటుంది ఏంటి అని అనుకున్నాను సార్. కానీ మన ప్రభాకర్ సార్ వల్ల ఇంకా నేను కూడా వాళ్ళతో పాటు ఇంక్లూడింగ్ కండక్టర్లు, డిస్ప్లే స్ట్రిప్లు, ఇంకా కాంబోలు కూడా అయిపోయిన సబ్జెక్ట్ మీకు రిపీట్ చేయడం జరిగిందా? మళ్ళీ అవును సార్, మళ్ళీ జరిగింది. ఆ తర్వాత నుంచి మళ్ళీ సెక్షన్లో మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఈ ప్రాక్టికల్స్ జరిగాయి. మళ్ళీ అదే సబ్జెక్ట్ మీద సెక్షన్ జరిగింది. తర్వాత అలాగా ఫర్ డే సెక్షన్స్ జరిగాయి సార్. ఓకే. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఏదైనా మొబైల్ వచ్చినప్పుడు మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి, సెక్షన్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. అది ఎలా సాల్వ్ చేసుకోవాలని చెప్పి మీకు చెప్పడం జరిగింది. అవును సార్. మీ ముందు ప్రాక్టికల్ కూడా చేసి చూపించడం జరిగింది. మరి ఎలా అనిపించింది? అది ఇట్లా చేయగలమా లేదని డౌట్ ఉంది కదా? లేదు సార్, మీరు టీచింగ్ బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మొబైల్ రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ని అడగాలి ఏం జరిగింది. ఆ తర్వాత మనం కాంపోనెంట్స్ కంప్లైంట్ బట్టి బ్లాంక్ అవ్వకుండా క్లియర్గా కన్ఫర్మ్గా చూసుకుంటూ స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి, చెక్ చేసుకుంటూ వెళ్తే మనకి ట్రబుల్ షూట్ అనేది ఈజీ అయిపోతుంది. అవును సార్. అట్లా కాకుండా రాగానే మనకి అవును సార్, అవును. రాగానే మనం ఏదో అయిపోయింది సో దీనికి ఎలాగని వరి అయిపోతే అది సాల్వ్ అవ్వదు సార్. సో కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే, మొబైల్ రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగింది తెలుసుకుంటే ఐడెంటిఫై చేయడం ఈజీ సార్. ఓకే. సో తర్వాత స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనకు నేర్చుకున్న నాలెడ్జ్ ప్రకారంగా. నెక్స్ట్ మీరు నోట్స్ కూడా మాతో రాయించారు, అందులో కూడా ఉన్నాయి. ఒకవేళ అవి కూడా లేకపోతే కొద్ది ఇబ్బంది అయినా సరే సపోర్ట్ కూడా ఉంది. ఎనీ టైం చూస్తున్నాం కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా. అయితే మీకు సాఫ్ట్వేర్ చెప్పడం జరిగింది కదా, ఎలా అనిపించింది? సాఫ్ట్వేర్ బాగా అనిపించింది సార్. టచ్ ఉంది ఇంతకుముందు అంటే ల్యాప్టాప్ టచ్ ఉంది సార్, బట్ తర్వాత లేట్ అయిపోయింది అనమాట. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి 2 సార్లు 3 సార్లు చేస్తే అర్థమైపోద్ది. ఓకే సార్. డౌట్ అయితే లేదు సార్, సాఫ్ట్వేర్ మీద డౌట్ లేదు. ఫ్లాషింగ్, అన్లాక్లు, చేయగలను సార్, చేయగలను. వచ్చింది సార్. అంటే ఏంటంటే ఇప్పుడు వెళ్ళి వర్క్ చేయాలి అన్న థాట్ కాకుండా వెళ్ళి నేను ఓన్గా పెట్టుకొని ఇంకొక అబ్బాయిని కూడా పెట్టుకోగలను అన్న నమ్మకం వచ్చింది నాకైతే. వెరీ గుడ్. అయితే మీకు ప్రాక్టీస్ చేయండి బాగా. ఇక్కడికి నుంచి వెళ్ళిపోయిన తర్వాత లేట్ చేయబాకండి. లేదు సార్, వీలైన తొందరగా వేరే షాప్లో చేయడం కానీ, లేదంటే ఓన్గా పెట్టుకోవడం. అవును సార్, మాక్సిమం ఓన్గా పెట్టడం ట్రై చేస్తాను సార్. పెట్టడానికి ట్రై చేయండి. అవకాశం లేనప్పుడు గ్యాప్ ఎక్కువ వస్తుంది, కొంతమందికి అమౌంట్ అడ్జస్ట్ కాదు కదా. అవును సార్, అడ్జస్ట్ కాదు. ఇక్కడ ఫీజు మళ్ళీ షాప్ కంటే చాలా ఖర్చు అయిపోతుంది. అవును సార్. అట్లా లేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఇమీడియట్గా ఏం చేయాలంటే, దగ్గరలో ఉన్న షాప్ చూసుకోండి, దాంట్లో జాయిన్ అవ్వండి. కొంత ఎక్స్పీరియన్స్ వస్తుంది. కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అమౌంట్ ఎప్పుడైతే మనకు రెడీ అవుద్దో అప్పుడు షాప్ పెట్టుకోండి, హ్యాపీగా పెట్టుకోవచ్చు. అది కూడా షాప్ పెట్టుకునేటప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి, ఎటువంటి సెంటర్లో పెట్టుకోవాలని కూడా క్లియర్గా చెప్పారు సార్ కదా. మిమ్మల్ని కాంటాక్ట్ అవి మేము సజెషన్ తీసుకొని ఖచ్చితంగా మంచి సెంటర్ చూసి పెట్టుకోండి. రెంట్ ఎక్కువే మనం కట్టగలమా లేదని ఆ థాట్ మీకు రాకూడదు. ఎందుకంటే ఆ సెంటర్లో వచ్చే వర్కే ఆ రెంట్ని సంపాదిస్తుంది, అది కాదు విషయం కాదు. ముందు దేనికైనా మన మీద మనము నమ్మాలి. ఈ ఫీల్డ్లో పెట్టుబడి పెట్టడం అంటే మన మీద మనం పెట్టుకోవడమే. అవును సార్, అంతే కదా. మనం ఇంకొకరి మీద పెట్టట్లేదు, వాడు మోసం చేస్తాడేమో, వెళ్ళిపోతాడేమో అనుకోవడానికి. మన చేతుల్లో పని, మనం చేసే పని, మనం చేసి అవతలకి ఇచ్చే పని, ఇటువంటి బెస్ట్ అయిన పని మనం ఒకరి మీద ఆధారపడడం.
కేవలం కస్టమర్ మీద ఆధారపడతాం అంతే కదా. ఇది మనం ఎప్పుడైతే షాప్ తీసుకుంటాం, ఎప్పుడైతే మూసుకుంటాం మన ఇష్టం అది కదా. ఒకరి కింద పని చేయాల్సిన అవసరం లేదు, వాడికి ఆయన అట్టంటడేమో ఇట్టంటడేమో అని బాధపడాల్సిన అవసరం కూడా లేదు. మన ఓన్ డిసిషన్ ఏదైనా కానీ కదా. కాబట్టి చాలా బెస్ట్ ఫీల్డ్ ఈ మొబైల్ ఫీల్డ్ అనేది. స్టెప్ బై స్టెప్ ఇంకా అప్డేట్ అయ్యేది, కానీ ఎండ్ అయ్యేది మాత్రం అస్సలు కాదు. ఎందుకు కాదంటే ఇంట్లో నలుగురు పెద్దవాళ్ళు ఉంటే నలుగురికి ఫోన్లు కావాలి మరి. అవును సార్. ఇవి రాబోయే ఇంకా ఫ్యూచర్లో పిల్లలు కూడా ఫోన్ వాడే అవకాశం ఉంటుంది. ఓకేనా. చిన్నపిల్లలు కూడా ఫోన్ ఇచ్చి, అంటే మిడిల్ ఏజ్లు కూడా ఫోన్ కావాల్సి వస్తుంది. ఇట్లా మనిషికో ఫోన్ అంటే చూసుకోండి ఎంతమంది జనాభా ఉన్నారు, ఎన్ని ఫోన్లు వస్తున్నాయి, ఎట్లా మనం అప్డేట్ అవుతాం చూడండి. మేము వర్క్ స్టార్టింగ్ తెచ్చుకునేటప్పుడు కీప్యాడ్ ఫోన్లు, తర్వాత ఇప్పుడే వచ్చింది 5G వచ్చేసింది, 2G పోయింది, 3G పోయింది, 4G పోయింది, 5G వచ్చేసింది. రేపు 6G వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఇంకా 7G వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మనం కూడా అప్డేట్ అవుతూ వెళ్ళిపోవాలి కదా. ఇట్లా అప్డేట్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడికైనా తీసుకుపోద్ది ఫీల్డ్. అప్డేట్ అవ్వకుండా మనం నేర్చుకున్న వరకే అక్కడే గిరిగీసుకొని ఆడే ఉన్నామంటే ఆడే ఉండిపోతుంది. మనం ముందుకు వెళ్ళడం వెళ్ళకపోవడం అనేది మన చేతుల్లో ఉంటుంది. అంతే సార్. మన ఓన్ డిసిషన్, మన ఓన్, అంటే మన మీద మనం పెట్టుకునే ఇన్వెస్ట్మెంట్ అంతే. ఓకేనా. అంతేనండి. అంతే సార్. మన చేతిలో స్కిల్ ఉండాలి, కానీ అంతవరకు వెళ్తాం. మనకు టాలెంట్ ఉండాలి, పైగా మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉన్న వాళ్ళే ఈ ఫీల్డ్లోకి రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అనుమానంతో రాకూడదు, ఏది కూడా అనుమానంతో ఏది చేయకూడదు. ఓకేనా. మనం అవుతామా అవ్వలేమా, అవ్వకపోతే ఏంది, మనీ లాస్ అయితేమో, ఈ మనీ మళ్ళీ మనం సంపాదించుకుంటామా లేదా, ఇటువంటి అనుమానంతో ఏ ఇన్స్టిట్యూట్కి పోకండి. వెళ్ళగలిగితే చూసుకోండి, ముందు జెన్యున్గా ఉందా లేదా చూసుకోండి. జెన్యున్గా ఉంది అంటేనే జాయిన్ అవ్వడానికి వెళ్ళండి. అనుమానంతో మాత్రం ఏ ఇన్స్టిట్యూట్కి మీరు వెళ్ళొద్దు. ఓకేనా. బయట అలా జరుగుతుంది, నేను కాదనట్లేదు. కాకపోతే 1-2 సార్లు ఆ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకున్న స్టూడెంట్స్ని కనుక్కోండి. పోనీ ఆ సార్ మాటలు నమ్మపోయినా కానీ ఆ ఇన్స్టిట్యూట్లో ఇట్లా ఫీడ్బ్యాక్ తీసుకున్న స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ నెంబర్లైనా పర్సనల్గా ఫోన్ చేసి, అంటే ఇన్స్టిట్యూట్ నుంచి పోయిన తర్వాత కాల్ చేసి కనుక్కోండి, ఎలా ఉంది ఏంటి బ్రదర్, నేను ఎలా వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి అడగండి. లేదు సార్, ఎక్కడ కూడా మనకి బేసిక్ లేదు కదా. లేదు. ప్రతి ఒక్కరు ఏంటంటే సబ్జెక్ట్ ఉంది మా దగ్గర, అంతా నేర్పించేస్తాం తప్ప, ఆ ఉద్దేశంతో తప్ప మీరు ఎంతవరకు నేర్చుకోగలరు, మీరు ఎంతవరకు తీసుకోగలరు అన్నది ఎవరు చెప్పట్లా. ఎందుకంటే నేను చేసిన సర్వేలో కూడా ఏమన్నారు, మీరు ఎంతవరకు స్టడీ చేశారు, స్టడీ చేసుకుంటే మీకు ఒకలా ఉంటుంది అంటే అవతల వాళ్ళ పర్సన్ కూడా స్టడీలు కూడా అడుగుతున్నారు. నాకు అనిపించింది, దీనికి స్టడీ అడుగుతారు ఏంటి అనిపించింది అప్పుడు అర్థమైన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత. అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళాలంటే మినిమం ఎడ్యుకేషన్ ఉండాలని, కానీ ఇక్కడ బేసిక్ అలా ఎడ్యుకేషన్తో కూడా డిఫరెంట్ లేదు. బ్రెయిన్ బట్టి, సొంత ఆలోచన బట్టి బేసిక్ నేర్చుకుంటే ఆఫ్టర్ వాళ్ళే డిసిజన్ తీసుకోగలరు ఓన్గా. అడ్వాన్స్కి వెళ్ళాలి లేదా. ఈ ప్రాబ్లమ్స్ని బోనియర్ స్కెమాటిక్స్లో మీరు రీడ్ చేయడం అలవాటు పడితే అడ్వాన్స్ లెవెల్ ఈజీ అయిపోతుంది. అవును సార్. అంతే కదా. ఈ పునాది సరిగా ఉంటేనే మీకు ఇంకో స్టెప్ అనేది మీరు వేయగలరు. ఈ స్టెప్పే కన్ఫ్యూజన్గా ఉంటే, ఈ స్టెప్పే క్లారిటీ లేకపోతే మీరు అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళి ఏం చేసేది ఏమి ఉండదు. సగంగా ఉంటుంది సార్, సగంగా ఉంటుంది. ఖచ్చితంగా అట్నే ఉంటుంది. అదే బయట జరుగుతుంది. అదే ఇప్పుడు బేసిక్ టు అడ్వాన్స్ మొత్తం నేను నేర్పిస్తామంటారు, కానీ 1-2 రోజులు మాత్రం తీసుకుంటారు. ఇది కాంబోలు ఎలా మార్చాలి, ఛార్జింగ్ కనెక్టర్ ఎలా మార్చాలి, సార్. ఈ 2 కాదు బేసిక్ అంటే చాలా ఉన్నాయి, చాలా చేయాల్సినవి కూడా ఉంది. సాఫ్ట్వేర్ కూడా బేసిక్ అసలు టచ్ చేయరు. మళ్ళీ ఈ అన్లాకులు, అపారిక్ లాక్స్ అలా టచ్ చేయరు. మన దగ్గర ఉంది సార్, మన దగ్గరే ఉంది. కావాలంటే అదర్ ఇన్స్టిట్యూట్ కూడా వెళ్ళి ట్రైనింగ్ చేయించిన వాళ్ళని కూడా అడగండి. చెప్పారు సార్ ఆల్రెడీ అన్ని వాళ్ళు. ఆడ ఏమి ఉండదు. మొత్తం యూఎఫ్ఐ సాఫ్ట్వేర్ అంటేనే యూఎఫ్ఐ బాక్స్, జెటెక్ ప్లస్ బాక్స్ ఇవే వెళ్ళిపోద్ది, ప్రోగ్రామింగ్ వెళ్ళిపోద్ది. అసలు అన్లాక్ చేయడమే చేతగానోడికి ప్రోగ్రామింగ్ గురించి చెప్తే ఏం అర్థమైంది. అదే సార్, ఫీల్డ్లో కూడా ఉన్నోళ్ళు కూడా అసలు నాలెడ్జ్ లేని వాళ్ళు ఈ ఫీల్డ్లో ఉన్నారు. సో ఏంటంటే మనం స్కిల్ నేర్చుకున్న తర్వాత ఇంకా మనల్ని ఎవరు ఆపలేరు, తర్వాత మనం డిసప్పాయింట్ చేయనందుకు కూడా ఎవరు ఉండరు. నువ్వు చేసినా సరే మనకంటూ ఒక కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి, సో మనకంటూ మనకు తెలుసు కాబట్టి ఏదన్నా ముందుకెళ్ళొచ్చు. ఇందులో లాస్ ఉంది కదా, ఎందుకురా ఇది మళ్ళీ ఎందుకు పట్టుకుంటున్నావు అన్నా సరే ఈ వర్క్ ఇప్పటికప్పుడే ముందుకు ఉంటుందని మనకు హోప్ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఇటువంటి ఇన్స్టిట్యూట్లో చేరడం వల్ల ఇంకా హోప్ ఎక్కువ స్ట్రాంగ్ అవుతుంది. ఖచ్చితంగా ఉంటుంది. అదే సార్, ఈ ఏంటంటే ఏజ్ ఉన్న వాళ్ళు కొద్దిగా స్కిల్ నేర్చుకోవడం మంచిది సార్. అదే అందులోనూ ఇలాంటి ఇన్స్టిట్యూట్కి వచ్చి బేసిక్లో జాయిన్ అయితే ఏమీ లేదు తెలియని వాళ్ళకి ఇంకా బెటర్ నా ఉద్దేశం సార్. బ్రహ్మాండం ఉంటుంది. అందుకే అవన్నీ ఆలోచించే నా దగ్గరికి వచ్చే అడ్వాన్స్ లెవెల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా వస్తున్నారు కాబట్టి ఈ బేసిక్ ఏర్పాటు చేస్తే మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో బేసిక్ సపరేట్ చేయడం జరిగింది. లేదంటే అన్ని ఇన్స్టిట్యూట్లు చెప్పినట్టే బేసిక్ టు అడ్వాన్స్ చెప్పేస్తాం రమ్మని చెప్పి అందరం లాక్కోవచ్చు. అవును సార్. మిమ్మల్ని అందరం కూడా బేసిక్ ఎక్కడ లేదు సార్, ఇది ఒకటే ఉంది కదా. 20,000 ఉంది, ఇంకో 10,000 మీరు పెడతారని పెట్టుకోగలరు. మీరు
మీరు నేర్పిస్తావు రమ్మంటే నన్ను నమ్మొస్తారు మీరు. అవును నన్ను సార్. నమ్మి వచ్చిన తర్వాత నేను మిమ్మల్ని మోసం చేశాను అనుకోండి, ఇక్కడ బాగానే ఉంటారు, వెళ్ళినాక తిట్టుకుంటారు ఖచ్చితంగా. అంతే కదా? ఏం చెప్పారు ఏమి కూడా అర్థం కాలేదు. అర్థం కాదు. స్కెమాటిక్ చూపిస్తే అర్థం కాదండి. నేను అందుకే చెప్పలేదు. బేసిక్ సపరేట్ అని చెప్పింది. బేసిక్ సబ్జెక్ట్ సిలబస్ వేరు, అడ్వాన్స్ సిలబస్ వేరు, మాస్టర్ లెవెల్ ఉంది, మాస్టర్ లెవెల్ సిలబస్ వేరు. ఓకేనా? ఈ రకంగా దేనికి దాన్ని డివైడ్ చేస్తేనే ఒక స్టూడెంట్, కొత్తగా నేర్చుకునే స్టూడెంట్ గెయిన్ అవ్వాలి. 100% గెయిన్ అవుతుంది. అవును సార్. గ్యారంటీ ఇస్తాను. బేసిక్ లెవెల్ ఏంటంటే ఒక 100% చెప్పినా 100% తీసుకోగలరు. తర్వాత మళ్ళీ అడ్వాన్స్కి వస్తే అది మళ్ళీ అక్కడి నుంచి సబ్జెక్ట్ కొత్తగా ఉంటుంది కాబట్టి మళ్ళీ అక్కడి నుంచి 100% తీసుకోగలరు. 200% ఒకసారి చెప్పేస్తే తీసుకోవడానికి కష్టమైపోద్ది. ఇది 30, ఇది 25 ఉంటే వెళ్ళేసరికి నేర్చుకున్నానులే అన్న ఫీలింగ్ ఉంటుంది సార్. అంతే నిజం. ఏదైనా కానీ ఎవరైనా కానీ చెప్తాం రమ్మని అంటారు. ఇందాక బ్రదర్ అన్నట్టు మీరు ఎంతవరకు రిసీవ్ చేసుకోగలరు అనేది వాళ్ళకి అనవసరం. మీకు దగ్గర ఫీజు తీసుకుంటే ఖచ్చితంగా చెప్పేస్తారు, చెప్పకుండా ఉండరు, ఏదో ఒకటి చెప్పేస్తారు. చెప్పేసిన తర్వాత మీరు నేర్చుకోలేదా, ఎంతవరకు తీసుకున్నారా అనేది వాళ్ళకి అనవసరం. ఓకేనా? ఒకవేళ అడిగినా కానీ మీకు చెప్పాల్సింది చెప్పాము, ఇంకా ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి, అంతే సార్. అంతకు మించి ఏం జరగదు. ఓకేనా? తర్వాత బ్యాకప్ సపోర్ట్ కూడా మ్యాక్సిమం ఉండదు ఎక్కడ కూడా. ఇప్పుడు ఏదో ఈ మధ్య కొంత హడావిడి చేస్తున్నారు కానీ కొంతమంది బ్యాకప్ సపోర్ట్ కూడా ఎవరు, ఎందుకంటే కాపీ పేస్ట్ వ్యవహారాలు ఎక్కువ అయిపోయినాయి ఇక్కడ. ఓకేనా? లేదు సార్, బ్యాకప్ సపోర్ట్ లేదు. మొన్న అన్నయ్య చెప్పాను కదా, ఒక అతను వెళ్ళాడు ఇలాగే ఇన్స్టిట్యూట్కి 70,000 కట్టాడని. అన్నయ్య చిన్న ఇష్యూ వచ్చిందంట. సో ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదంట, మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వట్లేదంట. ఏదో ఇష్యూ వచ్చిందంట. పాపం ఇలా ఉంటే రెస్పాండ్ అవ్వరా తమ్ముడు అన్నాడు. లేదన్నా ఇది అలా కాదు, కొంచెం నాకు నమ్మాలనిపించింది, వెళ్తున్నాను అని చెప్పేసి వచ్చాను. మీరు చెప్పింది నిజం సార్, బయట అలాగే ఉంది. ఎవరికో అట్లా జరిగిందని అందరూ అట్లాగే ఉంటారనుకోవడం కూడా పొరపాటే కదా. అందుకే సార్ నేను ఇక్కడికి వచ్చి నమ్మి వచ్చింది. బేసిక్ ఎప్పుడైతే మీరు ఇలా డిబేట్ చేశారో అప్పుడే నాకు ఒక థాట్ వచ్చి మీకు ఫోన్ చేసి ఇంకా వస్తాను. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ సార్.